గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లా తెర్ల మండలం కొత్తవలస గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న సిద్ధు అనే యువకుడు ఈ మధ్య వేసవి కాలంలో తనకున్న పరిజ్ఞానంతో ఒక సైకిల్ ఎలక్ట్రికల్ సైకిల్గా మార్చాడు. ఇదే కథనం అయితే మాత్రం మనం ఆర్టీవీ న్యూస్లో ప్రసారం చేయడం జరిగింది. వెంటనే ఏదైతే ఈ కథనం సోషల్ మీడియాలో హల్చల్ అయిందో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడింది. వెంటనే మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే కాలేజీలో చదువుతున్నాడో ఆ కాలేజీకి అయితే మాత్రం పార్టీ ఆఫీస్ నుంచి పిలుపొచ్చిన తక్షణమే మీరు బయలుదేరాలని చెప్పేసి పార్టీ ఆఫీస్ నుంచి చెప్పగా వెంటనే కాలేజీకి ప్రిన్సిపాల్ గారు ఎవరైతే సిద్ధు సైకిల్ తయారు చేసి సిద్ధు ఇద్దరు కూడా బయలుదేరడం జరిగింది. మనతో పాటు సిద్ధు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిద్ధు చెప్పు, ఈ సైకిల్ని తయారు చేయడం సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం మీడియా ద్వారా రావడంతో జరిగింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పార్టీ ఆఫీస్ని పిలిపొచ్చింది. మీకు ఎలాగనిపిస్తుంది? నమస్తే సార్, నా పేరు రాజప్ సిద్ధు. మాది విజయనగరం జిల్లాలోని తెర్లం మండలంకు చెందిన జాడవారి కొత్తవలస అనే గ్రామం. ఆ జాడవారి కొత్తవలస అనే గ్రామం నేను రాజంలో ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నాను. నేను రీసెంట్లీ ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేయడం అయితే జరిగింది. ముందు ఒక 3 నెలల వరకు నాకు ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. తర్వాత ఆర్టీవీ ఛానల్ నన్ను మొదటిగా గుర్తించి నా కథనాన్ని వారి ఛానల్లో వేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి నా ఈ సైకిల్ కథ అంచెలంచెలుగా సోషల్ మీడియాలో హల్చల్ అయితే అయ్యింది. ఇలా వైరల్ అవుతూ మన డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారికి కనబడింది. సో ఎంతో హానెస్ట్ అయిన పర్సన్. సో అతను తన పార్టీ ఆఫీస్ మంగళగిరి వద్దకు నన్ను పిలిపించుకొని ఆ సైకిల్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఆ సైకిల్ని ఎలా తయారు చేసావు, ఎంత ఖర్చు అయింది, అసలు ఈ సైకిల్ ఎలా చేయాలనిపించింది, నీ పేరు ఊరు అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మాట్లాడి అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ సైకిల్ గురించి తెలుసుకోవడమే కాకుండా నన్ను బ్యాక్లో కూర్చోబెట్టుకొని ఒక 2-3 రైడ్లు కూడా వేయడం అయితే జరిగింది. నేను వాళ్ళని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మిమ్మల్ని సైకిల్ వెనక్కి ఎక్కించుకొని రైడ్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఇప్పటివరకు టీవీలో చూసేవాళ్ళం. ఒక్కసారి బయటను చూసేసరికి చాలా బాగుంది సార్. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఆర్థికంగా దాదాపు ₹1,00,000 వరకు చెక్కు కూడా ఇచ్చారు సార్. ఇంకేమైనా మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఇంకా భవిష్యత్తు గురించి? ఎస్ సార్, మాట్లాడారు. ఫ్యూచర్లో ఏం చదువుతావో అవన్నీ అడిగి తెలుసుకున్నారు సార్. నేను కూడా చెప్పాను. సో దానికి కూడా చాలా హెల్ప్ చేస్తామని అన్నారు. అండ్ అలాగే నాకు ఫ్యూచర్లో కూడా తోడుంటానని మాట ఇచ్చారు సార్. ఇదే విషయంపై మనకు సంబంధించి అయితే మాత్రం కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నారు. స్వయంగా ఆ కాలేజీ యాజమాన్యకే మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచే ఫోన్ రావడం జరిగింది. వెంటనే మీరు బయలుదేరాలని చెప్పేసి అయితే మాత్రం అక్కడి నుంచి పిలుపు రావడంతో వెంటనే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు అదే సైకిల్ తయారు సిద్ధు కూడా బయలుదేరడం జరిగింది. మనతో పాటు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, మీ కాలేజీలో చదువుకున్న ఈ స్టూడెంట్ ఇలా తయారు చేయడం స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే మీతో మాట్లాడడం అభినందించడం జరిగింది. మీరు ఎలాగనుకుంటున్నారు, ఏమంటారు? నమస్తే అండి, నా పేరు సిహెచ్ రవీంద్ర కుమార్. నేను రాజాం శ్రీ జీసీఎస్ఆర్ జూనియర్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మా దగ్గర రాజాప్ సిద్ధు అనేటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఈ వేసవి సెలవుల్లో ఒక మామూలు సైకిల్ని ఎలక్ట్రికల్ సైకిల్గా మార్చడం అనేటువంటిది జరిగింది. ఈ విషయాన్ని ఆర్టీవీ వారు ప్రప్రథమంగా గుర్తించి వాళ్ళు ఈ విద్యార్థి దగ్గర ఒక ఇంటర్వ్యూని తీసుకొని దాన్ని సోషల్ మాధ్యమంలో ప్రచారం చేయడం జరిగింది. సో ఆ తర్వాత సుమారుగా 14 ఛానల్ వాళ్ళు వచ్చి ఈ విషయాన్ని అడిగి తెలుసుకొని దీన్ని మన రాష్ట్రంలో నలుదిశలా ప్రచారం అయ్యేటట్లుగా చేశారు. అయితే ఈ విషయం మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. ఆయన విజయనగరం జనసేన కార్యాలయానికి ఫోన్ చేసి అక్కడ జనసేన కార్యాలయం యొక్క అధ్యక్షురాలైనటువంటి యశస్వి మేడం గారి ద్వారా మాకు ఫోన్ అయితే రావడం జరిగింది. యశస్వి మేడం గారేమో మీరు అర్జెంటుగా అబ్బాయిని తీసుకొని రేపు పవన్ కళ్యాణ్ గారికి కలవాలి, మీరు జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. వెంటనే మా ఇద్దరం బయలుదేరి నిన్నను జనసేన కార్యాలయంకి వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ అబ్బాయితో చాలాసేపు సైకిల్ని ఏ విధంగా తయారు చేశారు ఏంటి అనే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అలాగే మా కళాశాల వివరాలను కూడా ఆయన అడిగి ఈ అబ్బాయి ఎలా ఇది తయారు చేయడానికి మీరు దోహదం చేశారు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ అబ్బాయిని చాలా ప్రశంసించారు. ఈ అబ్బాయిని వేసుకొని సైకిల్ మీద ఆ పార్టీ కార్యాలయం చుట్టూ ఒక రౌండ్ కూడా తిప్పారు.
అంతేకాకుండా సుమారుగా ఈ అబ్బాయికి ఒక ₹1,00,000 చెక్కును కూడా ఆయన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఈ అబ్బాయికి ఆర్థిక సహాయం చేసినందుకు మేము డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ విషయాన్ని మొట్టమొదటిగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి ఆర్టీవీ వాళ్ళకు కూడా మరొకసారి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా కళాశాల యాజమాన్యం మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ముందుండి నడిపించి గో హెడ్ అని వెంటనే పంపించినందుకు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీకు ఎలాగనిపిస్తుంది సార్ చెప్పండి? మీ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్ ఇలా తయారు చేయడం, వెంటనే మాధ్యమాల్లో ఇలా రావడం జరగడం చెప్తా పాటు ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలుపుని ఇవ్వడంతో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడడం మీకు ఎలాగనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. సో మా కాలేజీ విద్యార్థి ఒక సైకిల్ని తయారు చేయటం, అది ఈ విధంగా సోషల్ మాధ్యమంలో బాగా ప్రాచుర్యం పొందటం, అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులకి ఈ అబ్బాయి ప్రేరణ అనేది ఫ్యూచర్లో కాబోతున్నాడు. సో పవన్ కళ్యాణ్ కూడా సార్ కూడా అదే చెప్పారు. ఈ విద్యార్థిని చూసి చాలామంది భవిష్యత్తులో మనకి ఇటువంటి చాలా కొత్త కొత్త పరికరాలని కనుక్కొని మన రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తారనేటువంటి ఆయన ఆశించడం జరిగింది. అంతేకాకుండా ఈ సైకిల్ తయారు చేసే విధానం గురించి, వీటి యొక్క స్పేర్ పార్ట్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఆ విధానం, ఇంతనికి ఇన్ని తెలివితేటలు ఏ విధంగా వచ్చాయి అనేటువంటి విషయాలను కూడా మమ్మల్ని అడిగి ఆయన కూలంకషంగా అన్ని విషయాలను తెలుసుకోవడం జరిగింది. సో ఈయన ఇంతకుముందు సైన్స్ ఫెయిర్లో పాల్గొన్నటువంటి సర్టిఫికేట్స్ని, వాటి యొక్క పరిజ్ఞానాన్ని అంతా కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చాలా ఆనందించారు, అభినందించారు కూడా. అందుకు ధన్యవాదాలండి. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా తెర్లం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధు అనే యువకుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తను గతంలో పెరిమల్ స్కూల్లో 6th నుంచి 10th వరకు చదువుకుంటూ అక్కడ ఉన్న సైన్స్ ఫెయిర్ అనే ట్రైనింగ్లో వెళ్ళి చాలా అవార్డులు పొందుకొని తనకున్న పరిజ్ఞానంతో ఈ మధ్యకాలం వేసవికాలంలో ఏదైనా ఒక తయారు చేయాలి తన వంతుగా అని చెప్పేసి సైకిల్ని అయితే ఎలక్ట్రికల్ సైకిల్గా మార్చి తక్కువ ఖర్చుతో ₹6 ఖర్చుతో 80 కిలోమీటర్లు వచ్చేలా అది 35,000 ఖర్చుతో ఈ సైకిల్ అయితే ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేయడం జరిగింది. ఈ సైకిల్తో రావడం ఆర్టీవీ కంటికి కనబడటంతో ఆర్టీవీ ఏదైతే ఉంది ఈ కథనాన్ని అయితే మాత్రం ప్రసారం చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రసారం చేశామో వెంటనే సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడంతో జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మా కాలేజీకి అయితే ఫోన్ రావడం జరిగింది. వెంటనే కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఏదైతే స్టూడెంట్ ఉన్నారో సిద్ధు ఇద్దరు బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళగానే ఏదైతే ఉంది ఈ సైకిల్ అయితే మాత్రం పరిశీలించి ఎలా తయారు చేసావు, ఏం చేసావు అని చెప్పేసి మాట్లాడైతే మాత్రం ఆ అబ్బాయిని మెచ్చుకున్నాడు. అలాగే కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా మెచ్చుకునే పరిస్థితి కనిపించింది. అదే కాకుండా తనకున్న సైకిల్ అయితే మాత్రం తన మంగళగిరి పార్టీ ఆఫీస్ చుట్టూ అయితే మాత్రం సిద్ధుని వెనక్కి వేసుకొని అయితే మాత్రం ఆయన అయితే మా రౌండ్లు వేయడం జరిగింది. చాలా హ్యాపీగా అయితే సిద్ధు ఫీల్ అయ్యాడు, ప్రిన్సిపల్ గారు ఫీల్ అయ్యారని చెప్పేసి మాకు ఇలాగా ఫోన్ వస్తుంది పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది అని చెప్పేసి మేము అనుకోలేదు. ఇలాంటిది వచ్చిందంటే కేవలం ఆర్టీవీ న్యూస్ వల్లే అని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు మనతో పాటు చెప్పడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా భవిష్యత్తులో మంచిగా పరిజ్ఞానంతో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని అని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పేసి అయితే మాత్రం ఈ సిద్ధు ప్రిన్సిపల్ గారు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా మరి కొన్ని విజయాలు సాధించి మంచిగా ఉండాలని చెప్పేసి అందరి దగ్గర మంచి అభినందనలు పొందిన సిద్ధుకు ప్రిన్సిపల్ గారికి అయితే మాత్రం విషయం చెప్పాలి, మనం హ్యాపీగా ఉండాలని చెప్పేసి. ఇదే విషయం అయితే మాత్రం చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైతే ఈ హల్చల్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు స్పందించారని చెప్పేసి అన్నారు, అందరూ అయితే మాత్రం హర్షించడం జరిగింది. రాజధాని నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.